హాయ్ అండి. వెల్కమ్ టు ఆరికాస్ మమ్ హెల్తీ వ్లాగ్స్. ఈరోజు మీకు కరెక్ట్ వేలో టేస్టీగా జున్ను పాలు ఎలా తయారు చేయాలో చెప్తానండి. మామూలు పాలు వైట్‌గా ఉంటాయి. జున్ను పాలు లైట్ యెల్లో కలర్‌లో ఉంటాయి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఇదేనండి. హాఫ్ లీటర్ జున్ను పాలకి హాఫ్ లీటర్ నార్మల్ పాలు నేను కలిపానండి. 150 గ్రామ్స్ బెల్లం వేశాను. అంటే మీకు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పటిక బెల్లం వేశాను. మిరియాల పొడి 1 స్పూను, యాలకుల పొడి పావు స్పూను ఉప్పు కలిపి బెల్లం, పటిక బెల్లం కరిగే వరకు మిక్స్ చేశానండి. మొత్తం జున్ను పాలని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న జున్ను పాలల్లో స్వీట్ సరిపోయిందో లేదో టెస్ట్ చేసుకొని మీకు ఎక్కువగా కావాలి అని అనుకుంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చండి. కుక్కర్‌లో స్టాండ్ పెట్టాలి. స్టాండ్ ఒకవేళ లేకపోతే ఒక బాక్స్ మూత నేను చూపించిన విధంగా ఒక బాక్స్ మూత ఇలా పెట్టొచ్చండి. ఆ మూత పెట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలి. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాలు కుక్కర్‌లో మూత పెట్టి 8-10 మినిట్స్ వరకు కుక్ చేయాలండి. తర్వాత ఆ మూత తీసి చూస్తే మనకి కేక్ అవుతుంది కదండీ! కేక్‌లాగా ఫ్లఫీగా చాలా బావుంటుందండి. గట్టిగా కాకుండా వాటర్‌గా కాకుండా నేను ఆల్రెడీ పాలు కలిపాను గదా! పాలు కలపటం వల్ల గూడా ఒక కేక్ టైప్‌లో అవుతుందండి జున్ను. చాలా బావుంటుంది. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. అయితే నేను చేసే కొన్ని ట్రిక్స్ ఏంటి అనంటే జున్ను పాలు 3 రోజులు ఫస్ట్ 3 రోజులే జున్ను పాలంటారండి. తర్వాత 4గో రోజు నుంచి జున్ను పాలు కరెక్ట్‌గా అవ్వవండి. అయితే ఫస్ట్ 3 రోజుల్లో మనం ఫస్ట్ డే, సెకండ్ డే మనం ఎంత జున్ను పాలు తీసుకుంటామో అంతే క్వాంటిటీ నార్మల్ పాలు గూడా కలపాలి. అదే థర్డ్ డే అయితే మాత్రం మనం హాఫ్ లీటర్ తీసుకుంటే జున్ను పాలని దానికి డబల్ కలపాలండి నార్మల్ పాలని. థర్డ్ డే అయితే ఫస్ట్ 2 డేస్ మాత్రం సేమ్ క్వాంటిటీ కలపాలి. గుర్తుపెట్టుకోండి. కొద్దిగా ఉప్పు మాత్రం ఖచ్చితంగా వేయాలండి. పావు స్పూను ఉప్పు వేయాలి. పటిక బెల్లం వేస్తే చాలా బావుంటుంది. ఒకవేళ పటిక బెల్లం లేకపోతే పంచదార గూడా ఏసుకోవచ్చండి. చూడండి టేస్టీ జున్ను పాలు ఎలా రెడీ అయ్యాయో. తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వేళ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి చేసుకొని కామెంట్ చేయండి బావుందో లేదో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.